ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఇంకోటి ఏంటంటే మనం చిన్న పిల్లలకు ఫోన్ ఇస్తాం. ఇప్పుడు ఫర్ సపోజ్ చిన్న పిల్లలు తినాలన్న ఫోనే, వాళ్ళు పడుకోవాలన్న ఫోనే, వాళ్ళు సైలెంట్ ఉండాలన్న ఫోనే, రైట్? సో ఇప్పుడు ఏమవుతుందంటే మేము విజయవాడలో ఒక అమ్మాయి కేసు వచ్చిందనమాట. షీఈ్ అ మ్యారీడ్ ఉమెన్. తను ఏం చేసిందనంటే తన పాపకు ఫోన్ ఇచ్చేసి స్నానంకి వెళ్ళింది అనమాట. స్నానంకి వెళ్ళి బయటకు వచ్చినాక ఛార్జింగ్ పెట్టడానికి ఉంది. షీ వాస్ నాట్ హ్యావింగ్ సపరేట్ ప్లేస్ టు ఫోన్ ఛార్జర్, అంటే ఫోన్ హోల్డర్ పెట్టుకోవడానికి సపరేట్ ప్లేస్ లేదనమాట. సో స్విచ్కి పెట్టి ఇలా హ్యాంగ్ చేసింది అనమాట. హ్యాంగ్ చేసినప్పుడు ఏదైతే ఫ్రంట్ కెమెరా ఉందో అది తను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న యాంగిల్కి ఉండే అనమాట. సో ఇక్కడ ఏమందంటే చిన్న పిల్ల, షీ ఇన్స్టాల్డ్ అ గేమ్, పర్మిషన్స్ ఇచ్చేసింది. వాళ్ళు 2 years కిడ్, వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళకి ఏం ఐడియా లేదు. ఫోన్ కాంటాక్ట్స్ పర్మిషన్ ఇచ్చేసింది, గ్యాలరీ పర్మిషన్ ఇచ్చేసింది, టోటల్ ఫోన్ యాక్సెస్ పర్మిషన్ ఇచ్చేసింది. తను వెంటనే డ్రెస్ మార్చుకుంది, బయటకు వచ్చి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని డ్రెస్ మార్చుకోగానే 2 minutesలో తన వాట్సాప్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నిటికీ తన వీడియో వెళ్ళిపోయింది అనమాట, డ్రెస్ మార్చుకునే వీడియో. వాళ్ళ అపార్ట్మెంట్ వాచ్మ్యాన్ వాట్సాప్కి వెళ్ళింది, అపార్ట్మెంట్ ఓనర్ వాట్సాప్కి వెళ్ళింది. వాళ్ళ కాంటాక్ట్స్కి బెదిరియడం, ఇట్లా నేను పంపిస్తాను, మీరు ఇన్ని పైసలు ఇవ్వకపోతే ఇది మీకే కాదు ఇక మొత్తం గూగుల్లో పెట్టేస్తా అని చెప్పి బెదిరిస్తారు అనమాట. సో ఇప్పుడు మరి మన ఫోన్స్ని సేఫ్గా పెట్టుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఫోన్స్ అయితే ఆండ్రాయిడ్ వాళ్ళకైతే మాల్వేర్ బైట్స్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ సపోర్టెడ్ ఫర్ బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOS అని. బట్ iOS వాళ్ళు కొంచెం కాస్ట్లీ, ₹1,00,000 పెట్టి ఉంటారు కాబట్టి వాళ్ళు ఇయర్లీ 5,000 సబ్స్క్రిప్షన్ ఉంటుంది. దాన్ని వాళ్ళు కట్టుకుంటే యూజింగ్ దిస్ అప్లికేషన్ ఆర్ ఫోన్ విల్ బి సేఫ్. ఓకే, అంటే ఎటువంటి సైబర్ క్రైమ్స్ ఒకవేళ జరగాలనుకున్నా అవి వార్నింగ్ ఇస్తుంటాయి. మన ఫోన్ లో మనకు తెలియకుండా ఏమైనా APKs ఇన్స్టాల్ అయ్యి ఉంటే మనం అక్కడ నుంచి డిలీట్ చేసేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి జీమెయిల్ హ్యాకింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా, సో వాటిని మనం మన జీమెయిల్ హ్యాక్ అయిందా లేదా సేఫ్ గా ఉందా అని ఎలా తెలుసుకుంటాం మనం? దానికంటూ మనకి గూగుల్లో హ్యావ్ ఐ బీన్ ప్యూర్డ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులో వెళ్ళి మనం ప్రెసెంట్ గా ఇప్పుడు ఏదైతే మెయిల్స్ వాడుతున్నామో ఆ మెయిల్స్ అక్కడ ఎంటర్ చేస్తే చూపించేస్తుంది అనమాట హ్యాక్ అయిందా లేదా. ఇక్కడ హ్యాక్ ఇన్ ద సెన్స్ అంటే మనం ఏదైనా అప్లికేషన్ లో వాడినప్పుడు ఆ పర్టికులర్ అప్లికేషన్ పైన అటాక్ అయితే మన డేటా అనేది బయటకు వెళ్తుంది అనమాట. ఆ వెబ్సైట్ పేరు హ్యావ్ ఐ బీన్ ప్యూర్డ్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు అన్నోన్ నంబర్స్ నుంచి మనకి పీడిఎఫ్లు కానీ లింక్స్ కానీ వస్తూ ఉంటాయి కదా, సో అవి సేఫా కాదా అనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనకి రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పుడు వాట్సాప్ లో ఒక మెసేజ్ సర్క్యులేట్ అయ్యింది. అండ్ రైట్ నౌ ఆల్సో సర్క్యులేటింగ్ ఏంటంటే స్టూడెంట్స్ కి ఫ్రీ ల్యాప్టాప్స్ ఇస్తామని చెప్పి, ఆ లింక్ ఓపెన్ చేయండి, మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి చెప్పి. ఆ లింక్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన IP అడ్రస్ వెళ్తుంది, మనం ఏ బ్రౌజర్ వాడుతున్నాం, మనం ఏ ఫోన్ వాడుతున్నాం అనేది హ్యాకర్కి వెళ్ళిపోతుంది అనమాట. యాజ్ వెల్ కొన్ని సినారియోస్ లో మన ఫోన్ ఫ్రంట్ కెమెరా యాక్సెస్ ఏదైతే ఉంటుందో అది హ్యాకర్ చేతిలో ఉంటుంది అనమాట ఆ లింక్ ట్యాప్ చేసినప్పుడు. ఇంకొకటి ఏంటంటే మనం ఏమైతే డేటా ఎంటర్ చేస్తున్నామో ఆ డేటా హ్యాకర్కి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి కూడా డేటా వెళ్తుంది. సో ఆ లింక్ జెన్యూనా కాదా, అంటే మనకు ఒక PDF ఫైల్ వచ్చినప్పుడు ఆ PDF ఫైల్ జెన్యూనా కాదా తెలుసుకోవడానికి వైరస్ టోటల్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. వైరస్ టోటల్ గూగుల్లో మనం ఆ లింక్ కానీ ఆ PDF కానీ అందులో అప్లోడ్ చేస్తే అది చూపించేస్తుంది. రెడ్ అని చూపిస్తుంది, మెలీషియస్ అని వస్తే వీ షుడ్ నాట్ ఓపెన్, గ్రీన్ అని చూపిస్తే వీ కెన్ ఓపెన్. ఇంకొకటి అపోహ ఏంటంటే చాలా మంది PDF డౌన్లోడ్ చేసుకోగానే నా ఫోన్ హ్యాక్ అయిపోయిందని అనుకుంటారు. PDF డౌన్లోడ్ చేసుకుంటే కాదు, దాన్ని ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం కమాండ్ ఇస్తున్నాం, డబుల్ ట్యాప్ చేయగానే ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అప్పుడు మన ఫోన్ హ్యాక్ అవుతుంది అనమాట. డౌన్లోడ్ చేసుకుంటే మన ఫోన్ ఏం హ్యాక్ కాదు. కానీ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేయవద్దు. అది డౌన్లోడ్ చేసుకొని వీ నీడ్ టు అప్లోడ్ దాట్. అప్లోడ్ చేసి అక్కడ రెడ్ చూపిస్తుంది అని అంటే వీ షుడ్ నాట్ ఓపెన్, గ్రీన్ చూపిస్తుంది అంటే వీ కెన్ ఓపెన్. చాలా ఉన్నాయి యాక్చువల్గా తెలుసుకోవడానికి. ఇందాక గోల్డెన్ ఆర్ అన్నారు కదా, ఆ ఆర్ లోపు మిమ్మల్ని అప్రోచ్ అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటి? సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఒక వ్యక్తి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే వాట్ ఆర్ ద థింగ్స్? ఫస్ట్ మనము 1930 కాల్ చేయాలి. సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ తెలంగాణ. 1930 కాల్ చేసి ఏ విధమైన అటాక్ అయింది అనేది కనుక్కోవాలి. లేదు మీకు 1930 వల్ల కావట్లేదు అంటే లోకల్ బై సైబర్ క్రైమ్స్, ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్ లో మనకి వీఆర్ హ్యావింగ్ అ సైబర్ వారియర్. దాని దగ్గరికి వెళ్ళి తన దగ్గర కంప్లైంట్ ఫైల్ చేస్తే థెల్ ట్రై టు డూ ఇట్. ఇది ఏమైతే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి సెండర్ అకౌంట్ నుంచి రిసీవర్ అకౌంట్ కి 1 hour టైం పడుతుంది అనమాట ట్రాన్సాక్షన్స్ కావడానికి. సో ఈ 1 hour లోపు మనం కనుక 1930 కానీ లోకల్ సైబర్ క్రైమ్ దానికి వెళ్తే ఇక్కడ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది, అమౌంట్ రీఫండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఐ కాంట్ టెల్ యూ 100%, అట్లీస్ట్ 50% అన్న మనకి రీఫండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. ఓకే, అయితే ఇప్పుడు యూజువల్ గా కొన్ని హోటల్స్ లో కూడా వెళ్తే స్పై కెమెరాస్ పెట్టడము పాపం చాలా చూసాం మనం న్యూస్ లో. వాటిని ఎలా డిటెక్ట్ చేయాలి? అండ్ ఏదో కొత్తగా మొబైల్లో ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ ని తీసుకెళ్లి లైట్స్ ఆఫ్ చేసి ఆ యాప్ పెడితే లైట్లు వస్తాయి, సౌండ్ వస్తుంది అని
చూపిస్తున్నారు. అవును. అది సేఫా లేకపోతే ఇంకేమైనా బెటర్ థింగ్స్ ఉన్నాయా? మనం హోటల్ విజిట్ చేసినప్పుడు కెమెరాస్ ఉన్నాయా లేదా అని డిటెక్ట్ చేయడానికి? ఫర్ సపోజ్ ఇక్కడ ఇది చూడండి, ఇది చూడడానికి జస్ట్ ఒక కార్ కీస్ లాగా కార్ కీనే కదా, కార్ కీస్ లాగా ఉంటుంది. ఓకే. సో దీన్ని కొంచెం ఇలా టిల్ట్ చేస్తే ఇది ఒక సీక్రెట్ కెమెరా ప్లస్ వాయిస్ రికార్డర్. సో ఫర్ సపోజ్ నేను దీన్ని ఇలా స్టార్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసి వెళ్ళిపోయాను అనుకోండి, ఎవరైనా గుర్తుపడతారా ఈ సీక్రెట్ కెమెరా అని చెప్పి? అసలు కెమెరా కార్ కీస్ లాగానే ఉంటుంది. సో ఇది బేసికల్గా ఓయో రూమ్స్ లాంటి దాంట్లో ఇవి జరుగుతుంటాయి అనమాట. హై అండ్ హోటల్స్ అని కూడా చెప్పవచ్చు, ఎందుకంటే ఎవరు ఎలా వాడుతున్నారు అనేది చెప్పలేము డిజిటల్ వరల్డ్ లో. అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళే పెట్టొచ్చు, నాట్ ఈవెన్ మేనేజ్మెంట్, వర్క్ చేస్తున్న వాళ్ళు పెట్టొచ్చు. నేను మీకు చూపిస్తుంది కార్ కీస్ లెక్కనే, బట్ ఇది ఒక వాచ్ లో ఉండొచ్చు, ఒక పెన్ లో ఉండొచ్చు. ఇప్పుడు మనకి అక్కడ స్టిక్ చేసిన ఫోటోగ్రాఫ్స్ లో ఎక్కడైనా ఉండొచ్చు. మనం ఇప్పుడు నాన్నకు ప్రేమతో సినిమాలో చూస్తాం, బటర్ఫ్లై లో సీక్రెట్ కెమెరా పెడతాం. సో అలా చాలా విధాలుగా ఉంటాయి అన్నమాట. సో దీనికి డిటెక్షన్ ఈ టూల్ ఉంటుంది అనమాట. ఇది యాంటీ థెఫ్ట్ కే డిటెక్టర్ అని అంటారు అనమాట. కే డిటెక్టర్. సో ఇది అమెజాన్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఎవ్రీవన్ కెన్ పర్చేస్ ఇట్. మీరు ఈ టూల్ విక్రమ్ సినిమాలో కానీ లేదంటే రామ్ చరణ్ ధృవ సినిమాలో కనుక చూస్తే ఈ టూల్ తను వాడుతుంటాడు డిటెక్ట్ చేయడానికి ఎక్కడెక్కడ కెమెరాస్. లేదు, ధృవ సినిమాలో బగ్ ఉంటది కదా చెస్ట్ లో, రామ్ చరణ్ దానికి ఇలా డిటెక్ట్ చేస్తారు అనమాట. ఏమేం డిటెక్ట్ చేస్తుంది? ఓన్లీ కెమెరాస్ కెమెరాస్ కాదు, ఇది జీపీఎస్ డిటెక్టర్ అనమాట. ఇది ఏదైతే ఉంటుందో దీంతో జీపీఎస్ డిటెక్ట్ చేయొచ్చు, అండ్ దీంతో వైఫై ఎనేబుల్డ్ కెమెరాస్ అన్ని డిటెక్ట్ చేయొచ్చు అనమాట. నాన్ వైఫై వీ కెన్ యూజింగ్ దిస్. సో ఇది ఎలా వర్క్ చేస్తా అంటే ఇక్కడ నాబ్ ఉంది చూసారా, దీన్ని రొటేట్ చేయాలన్నమాట. రొటేట్ చేసినప్పుడు టూల్ యాక్టివేట్ అయినట్టు. మనకి ఫ్రీక్వెన్సీ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇది నాన్ ఫ్రీక్వెన్సీ టూల్, ఫ్రీక్వెన్సీ బట్టి సీక్రెట్ కెమెరాస్ అనేవి ఉంటాయి అనమాట. సో మనం ఈ నాబ్ ని చేంజ్ చేసుకుంటూ పోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ అ హై ఫ్రీక్వెన్సీ కెమెరా, మనం ఈ నాబ్ చేంజ్ చేసుకోగానే ఇలా బీప్స్ అప్పుడు వస్తుంది. లేదు అని అంటే వి నీడ్ టు గో. అది ఉంది కాబట్టి సౌండ్ వచ్చిందా? సీక్రెట్ కెమెరా ఉంది కాబట్టి సౌండ్ వచ్చింది. అంటే మనం ఈ డిస్టెన్స్ లో కనుక స్కాన్ చేస్తే ఆటోమేటిక్ గా బీప్ సౌండ్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు హోటల్ రూమ్ కి వెళ్ళి మొత్తం అణువు ఎత్తుక్కోవాలి మనం, మొత్తం ఎత్తుక్కున్న తర్వాత వి హావ్ టు స్టే. ఓకే. ఇది అందరు కొనొచ్చు? ఎంత అమౌంట్ అంటే ప్రైసింగ్ ఎంత ఉంటుంది? 4000 దొరికేస్తుంది మనకి. బట్ బెటర్ కదా, అందరూ కొనుక్కోవడం చాలా బెటర్. ఇలా మనకి ఈ టూల్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో ఇంకేమేం టూల్స్ ఉన్నాయి లైక్ డిఫరెంట్ గా, అంటే సైబర్ నేరగాలు చేస్తున్న టూల్స్, యూస్ చేస్తున్న టూల్స్? ఇది ఆల్ ఇన్ వన్ టూల్ అని చెప్పొచ్చు అనమాట. సో బేసికలీ ఇది ఫ్లిప్పర్ జీరో. ఇది ఏంటి అని అంటే ఐఓటీ డివైస్ అని అంటారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ కి కనెక్ట్ ఉన్న డివైసెస్ అన్నిటిని హ్యాక్ చేయొచ్చు అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము, ఇక్కడ చుట్టుపక్కల ఏదైనా ప్రొజెక్టర్ ఉందనుకోండి, ఆ ప్రొజెక్టర్ ని నేను బంద్ చేయొచ్చు. ఫ్యాన్స్ ఉంటాయి, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ వచ్చేస్తున్నాయి, ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ ని బంద్ చేయొచ్చు. ఇంకా క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్ తీసుకోండి, హ్యాక్ చేయకండి, జస్ట్ డీటెయిల్స్ చెప్పండి ఎలా హ్యాక్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సింపుల్ గా చూడండి, ఐఎమ్ నాట్ టచింగ్ ద కార్డ్. నేను కార్డ్ ని టచ్ చేయట్లేదు. ఈ ఫ్రీక్వెన్సీలో కార్డ్ స్కాన్ అయిపోయింది, సౌండ్ వచ్చింది. ఈజ్ దిస్ యువర్ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి. ఎక్స్పైరీ డేట్ వచ్చింది, కార్డ్ అకౌంట్ నంబర్ వచ్చింది, అకౌంట్ నంబర్ వచ్చింది. ఓ మై గాడ్. సో నేను ఇంకా మీ కార్డ్ ని టచ్ కూడా చేయలేదు, ఐ జస్ట్ ప్లేస్డ్ ఇట్. సో రాండమ్ గా అట్లా పెట్టేసిన చాలా మంది కార్డ్స్ కార్ లో పెడుతూ ఉంటారు, వాలెట్ ఇస్తుంటారు అలా. సో ఎనీవన్ కెన్ హ్యాక్ దిస్. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఇదే వాలెట్ మీరు మీ బ్యాక్ పాకెట్ లో పెట్టుకొని యూఆర్ గోయింగ్ ఫర్ అ షాపింగ్ మాల్, నా దగ్గర ఈ డివైస్ ఉంది, ఓ అలా కూడా స్కాన్ చేయొచ్చు. జస్ట్ ఇలా ట్యాప్ చేసి వెళ్ళిపోవచ్చు, అప్పుడు డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. నాకు అప్పుడు ఈ కార్డ్ తో సంబంధం ఉండదు, నాకు జస్ట్ ఇదే మీ కార్డ్ అన్నమాట. అంతే కదా. ఇక్కడ ఏం చేస్తా అంటే గూగుల్లో చాలా ఎన్ఎఫ్సి కార్డ్స్ దొరుకుతుంటాయి. ఆ ఎన్ఎఫ్సి కార్డ్స్ యూజ్ చేసుకొని ఇందులో ఉన్న డేటా అందులో ట్రాన్స్ఫర్ చేస్తా. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక నేను ఇండియాలో వాడితే బై డిఫాల్ట్ ఈజీ దొరికిపోతుంది, ఎందుకంటే ఓటీపీ సిస్టమ్ ఉంటుంది, నేను ఎక్కడ నుంచి చేస్తాను అనేది. ఓటీపీ కంపల్సరీ మేము యాక్సెప్ట్ చేస్తేనే మీరు ఆ కార్డ్ వెళ్తుంది. బట్ అదే నేను అవుట్ సైడ్ ఇండియా వాడితే దుబాయ్, సింగపూర్, జపాన్ ఓటీపీ జస్ట్ ట్యాప్ అండ్ పే, ఎందుకంటే వైఫై కాదు కదండి ఇది. అలా సో నేను ఇక్కడ డేటా తీసుకొని అక్కడ వాడుతుంటా అనమాట. కనిపెట్టడం, పట్టుకోవడం కూడా కష్టం, చాలా టైం పడుతుంది. అప్పుడు వరకు నేను అక్కడనే ఉండలేను కదా, ఉండలేరు, ఏదో ఒక పెద్ద పర్చేస్ చేసి వెళ్ళిపోతాను. సో అసలు కార్డ్స్ కూడా చాలా సేఫ్ గా మనం పెట్టుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదు. అండ్ దీనికి ప్రొటెక్షన్ అంటే మనకి ప్రొటెక్షన్ కార్డ్స్ అని దొరుకుతుంటాయి. దీనికి 2000 పర్చేస్ చేసుకుంటే మన కార్డ్ సేఫ్ ఉంటుంది. ఆ కార్డ్ మళ్ళీ పౌచ్. లేదు అని అంటే ఈ సిమ్ కార్డ్ ఏదైతే ఉందో ఈ సిమ్ కార్డ్ కి ఈ లెవెల్ వరకు అల్యూమినియం ఫాయిల్ చుట్టుకోవాలి.
ఓకే, అల్యూమినియం ఫాయిల్ చుట్టుకుంటే ఏమవుతుందంటే ఎటువంటి ఫ్రీక్వెన్సీ కూడా ఇది క్యాప్చర్ చాలా చేయలేదు. ఈజీ థింగ్ మా అందరికి. ఒక్కొక్క కార్డ్కి 2000 పెట్టాలంటే కష్టం. నార్మల్ కామన్ పీపుల్ కి అల్యూమినియం ఫాయిల్ చుట్టేసుకోవచ్చు, అయిపోతుంది. యువర్ కార్డ్ విల్ బి సేఫ్. సో ఇదొకటి. ఇంకొకటి ఏంటి అని అంటే ఇన్ఫ్రారెడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం కార్స్ లో ట్రావెల్ చేస్తుంటాం, రైట్? మనం కార్ ఫ్రీక్వెన్సీ కనుక క్యాప్చర్ చేసుకున్నాం అనుకోండి, లాక్ అన్లాక్ బటన్ ఈ టూల్ త్రూగా, నాకు మీ కార్ కీస్ అవసరం లేదు, దిస్ ఈస్ ఓన్లీ మై ఫిజికల్ టూల్. అసలు కార్ కీస్ అక్కర్లేదు, మీకు కార్డ్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఆ డివైస్ ఉంటే అన్ని హ్యాక్ చేసి కార్లు కొట్టేస్తారు, ఆ కార్డ్స్ తీసేసుకుంటారు, షాపింగ్లు చేసుకుంటారు. ఏంటక్క దాని అసలు డివైస్ పేరేంటి? ఫ్లిప్పర్ జీరో అండి డివైస్ పేరు. ఓకే, ఫ్లిప్పర్ జీరో. ఫ్లిప్పర్ జీరో ఇది మరి ఎవరు పడితే వాళ్ళు తీసుకుంటే ఎలాగా? దీనికి సర్టిఫైడ్ ఉంటారు, సర్టిఫైడ్ పర్సన్స్ కి ఇస్తారనమాట. సో మీరు ఎథికల్ హ్యాకర్ కాబట్టి మీకు ఇది ఇచ్చారు. మీరు యూస్ఫుల్ వే ఎలా వాడుతున్నారు దీన్ని? మేము దీన్ని జస్ట్ ఒక అవేర్నెస్ పర్పస్ కిందకి వాడతాము. ఇలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి టూల్స్ ఉంటాయి, జస్ట్ ఇలా వచ్చి స్వైప్ చేసినా కూడా మీ కార్డ్స్ కానీ కార్ కీస్ కానీ యాక్సెస్ ఉంటది అని చెప్తున్నారు. ఇట్స్ కాల్డ్ ఫ్లిప్పర్ జీరో. ఇంకా ఏమేం చేయొచ్చు దీంతో? దీని త్రూగా ఇప్పుడు మనకి ఫాస్ట్ ట్యాగ్స్ ఉంటాయి. యూజువల్ లో మనం సినిమాలో చూస్తున్నాం, కొంతమంది ఇలా అద్దం చూడడానికి వచ్చి ఇట్లా వాచ్ తో స్కాన్ చేసి వెళ్ళిపోతారు. అవును, నేను ఆ డివైస్ త్రూగా స్కాన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మా కార్లకి అన్నిటికీ బయట ఉంటది కదా యాక్చువల్ గా, మనం ఎక్కడంటే అక్కడ పార్క్ చేస్తుంటాము. సో ఏమైతుంది ఫాస్ట్ ట్యాగ్ ని? ఈ టూల్ కనుక నేను ఫాస్ట్ ట్యాగ్ పైన ప్లేస్ చేయగానే ఆటోమేటిక్ గా ఆ ఫాస్ట్ ట్యాగ్ డేటా మొత్తం దీంట్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఫాస్ట్ ట్యాగ్ హ్యాక్ అయితే ఏమవుతుంది మనకు? నేను మీ ఫాస్ట్ ట్యాగ్ వాడుకోవచ్చు ఇక. ఓ మై గాడ్, నేను ఎక్కడికి వెళ్ళినా ఫాస్ట్ ట్యాగ్ డిటెక్ట్ అయ్యేది మీ దాంట్లో నుంచి అయితే ఉంటుంది. ఇంత కష్టం అసలు ఏది చూసినా. అంటే నాకు ఇప్పుడు ఏది పట్టుకోవాలన్నా ఏది మాట్లాడాలన్నా భయం వేస్తుంది. ఇక్కడ ఏమైనా కెమెరాస్ ఉన్నాయా, నా ఫోన్ ఏమైనా హ్యాక్ అవుతుంటుందా అని. సో ఇంకేమేమి డివైసెస్ ఉన్నాయండి? ఇంకొకటి దాని త్రూగా ఏం చేశానంటే, ఇప్పుడు మనం పోల్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు అపార్ట్మెంట్కి వెళ్ళాలన్నా సెక్యూరిటీ చెక్ విల్ బి హ్యావింగ్ పోల్. అవును. ఇంకొకటి ఏంటంటే దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు గ్రీన్ లైట్ కనుక వచ్చిన ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో అది నేను క్యాప్చర్ చేసుకున్నాను అనుకోండి, నేను పే రూట్ అంతా గ్రీన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, సిగ్నల్ రెడ్ పడకుండా. ఇదేదో నిజంగా మంచి యూస్ఫుల్ టూల్ అండి యాక్చువల్ గా దీనికోసం. ఎందుకంటే మనం ఎప్పుడు వెళ్ళినా రెడ్ పడతా ఉంటది ఏంటి అనుకుంటూ ఉంటాము, ఇదొకటి మంచిగా యూస్ చేసుకోవచ్చు అనుకుంటాం. గ్రీన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అట్లా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టోల్స్ వస్తుంటాయి, ఆ టోల్స్ ఫ్రీక్వెన్సీ క్యాప్చర్ చేసుకుంటే నేను అప్ డౌన్ దీని త్రూగానే ఆపరేట్ చేయొచ్చు అనమాట.